మీరు టైప్ చేసే జావా కోడ్ చివరికి జీరోస్ అండ్ వన్స్‌గా మారుతుందనే విషయం మీకు తెలుసా? అసలు కంప్యూటర్ ఎలా పనిచేస్తుంది? మైక్రో ప్రాసెసర్ ఏం చేస్తుంది? హాయ్ ఎవ్రీవన్! వెల్కమ్ టు కోడ్ టు ఫ్యూచర్. వీడియోలో మనం ప్రోగ్రామ్ స్టార్ట్ చేసే ముందు తెలుసుకోవాల్సిన బేసిక్ కాన్సెప్ట్స్ గురించి క్లియర్‌గా తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈస్ ఏ కంప్యూటర్? A computer is an electronic machine which is used to perform the tasks given by the user. యూజర్ ఇచ్చిన టాస్క్‌ని పర్ఫార్మ్ చేసేదాన్ని కంప్యూటర్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక బ్రౌజర్ ఓపెన్ చేసి ఏమైనా ఇన్పుట్ ఇచ్చామంటే అది డేటాను ప్రాసెస్ చేసి మనకు అవుట్‌పుట్‌ని రిజల్ట్స్‌గా డిస్‌ప్లే చేసిద్ది. దాన్నే కంప్యూటర్ అంటాము. నెక్స్ట్ స్లైడ్ ఈస్ మెయిన్ కాంపోనెంట్స్ ఆఫ్ ఏ కంప్యూటర్. ఒక కంప్యూటర్‌లో మెయిన్ కాంపోనెంట్స్ ఏమేమంటే మైక్రో ప్రాసెసర్, ర్యామ్, హార్డ్ డిస్క్, జీపీయూ. మైక్రో ప్రాసెసర్ ఈస్ ద బ్రెయిన్ ఆఫ్ ద కంప్యూటర్. అంటే ఒక మనిషికి బ్రెయిన్ ఎలాగైతే ఇన్‌స్ట్రక్షన్స్ ఇచ్చి పర్టిక్యులర్ టైమ్‌కి పర్టిక్యులర్ వర్క్ చేయాలి, లేకపోతే నువ్వు నడవాలి, నువ్వు కూర్చోవాలి అని ఎలాగైతే చెప్తుందో, కంప్యూటర్‌కి మనం ఇచ్చే టాస్క్స్ కానీ, ఇన్‌స్ట్రక్షన్స్ కానీ పర్ఫార్మ్ చేయడానికి యూజ్ చేసేదే మైక్రో ప్రాసెసర్. నెక్స్ట్, రాండమ్ యాక్సెసిబుల్ మెమరీ విచ్ ఈస్ నోన్ యాస్ ర్యామ్. ర్యామ్ అంటే ఏం లేదు, ఒక టెంపరరీ మెమరీ స్టోరేజ్ అది. సింపుల్‌గా చెప్పాలంటే, మీరు ఏమైనా చదివారు, కానీ అది మీరు ఎగ్జామ్ టైమ్‌కి మర్చిపోయారనుకోండి, అదే ర్యామ్ అంటాం. నెక్స్ట్ వచ్చేసి హార్డ్ డిస్క్. హార్డ్ డిస్క్ అంటే లాంగ్ టర్మ్ స్టోరేజ్, అంటే పర్మనెంట్ స్టోరేజ్ డివైస్. సింపుల్‌గా చెప్పాలంటే మీరు చదివింది మర్చిపోకుండా ఎగ్జామ్‌లో కూడా గుర్తుపెట్టుకొని రాసారు అంటే అది హార్డ్ డిస్క్. అండ్ జీపీయూ స్టాండ్స్ ఫర్ గ్రాఫికల్ ప్రాసెసింగ్ యూనిట్. మనకి మాక్సిమమ్‌గా 4 హార్డ్‌వేర్ కాంపోనెంట్స్ ఉంటాయి. ఇందులో మనం మెయిన్‌గా తెలుసుకోవాల్సింది మైక్రో ప్రాసెసర్, ర్యామ్ అండ్ హార్డ్ డిస్క్. వచ్చేసి వాట్ ఈస్ మైక్రో ప్రాసెసర్? మైక్రో ప్రాసెసర్ అంటే ఏం లేదు, మనం ఒక కంప్యూటర్ తీసుకుంటే దానిలో సీపీయూ, సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్, దాన్నే మైక్రో ప్రాసెసర్ అంటాం. మనం ఏదైనా కోడ్ రాసాం లైక్ జావా, పైథాన్, సి ప్లస్ ప్లస్, ఎనీ టైప్ ఆఫ్ కోడ్ రాసాం. ఆ కోడ్‌ని అర్థం చేసుకొని, ఆ కోడ్ ఎడిషన్ ప్రాబ్లమా, సబ్ట్రాక్షన్ ప్రాబ్లమా అని ఎగ్జిక్యూట్ చేయటానికి ఒక ప్రాసెస్, అంటే ఒక ప్రాసెస్ చేయటానికి ఉపయోగించేదే మైక్రో ప్రాసెసర్. వితౌట్ మైక్రో ప్రాసెసర్ వి కాంట్ డూ ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఇన్ ఏ సిస్టమ్ ఆర్ ఇన్ ఏ ల్యాప్‌టాప్ ఆర్ ఎనీ కంప్యూటర్ ఎక్సెట్రా. మైక్రో ప్రాసెసర్ లేకుండా నువ్వు రాసిన కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వడం చాలా కష్టం. ఎందుకంటే మైక్రో ప్రాసెసర్ ఇస్ ద బ్రెయిన్ ఆఫ్ ద కంప్యూటర్. ఒక మనిషి ఏమైనా వర్క్ చేయాలనుకుంటున్నాడు, దానికి థింక్ చేయాలి. థింక్ చేయడానికి యూజ్ చేసేది ఏంటది? బ్రెయిన్. ఆ బ్రెయినే సిస్టమ్‌కి ఏంటది? మైక్రో ప్రాసెసర్. అది మైక్రో ప్రాసెసర్ లేకుండా సిస్టమ్ వర్క్ అవుతుందంటే వర్క్ అవ్వదు. సో, మైక్రో ప్రాసెసర్ ఇస్ ద బ్రెయిన్ ఆఫ్ ద కంప్యూటర్. ఎనీ ఆపరేషన్స్ చేయాలన్నా గాని మనకు మైక్రో ప్రాసెసర్ అనేది చాలా అంటే నెక్స్ట్ స్లైడ్ వచ్చేసి వై డస్ ఎ మైక్రో ప్రాసెసర్ అండర్‌స్టాండ్ ఓన్లీ జీరోస్ అండ్ వన్స్? మైక్రో ప్రాసెసర్ అనేది జీరోస్ అండ్ వన్స్ ఎందుకు అర్థం చేసుకుంటుందంటే, మీరు కాలేజ్‌లో జావా గాని, పైథాన్ గాని నేర్చుకుంటే మీ ఫ్యాకల్టీ చెప్తారు లైక్ జావా ఈస్ ఎ హై లెవెల్ లాంగ్వేజ్. యూ హావ్ టు కన్వర్ట్ ఇంటూ బైనరీ కోడ్ అని. బైనరీ కోడ్ అంటే ఏంది? జీరోస్ అండ్ వన్స్. ఎందుకు కన్వర్ట్ చేయాలంటే, మైక్రో ప్రాసెసర్ ఇస్ మేడ్ అప్ ఆఫ్ సెమీ కండక్టర్ టెక్నాలజీ. సెమీ కండక్టర్ టెక్నాలజీస్ బిల్డ్ చేశారు. ఇక్కడ సెమీ కండక్టర్ టెక్నాలజీ అంటే ట్రాన్సిస్టర్స్, పీఎన్‌పీ ఆర్ ఎన్‌పీఎన్ ట్రాన్సిస్టర్స్ అని ఉంటాయి. ఆ ట్రాన్సిస్టర్స్ యూజ్ చేసి మైక్రో ప్రాసెసర్ అనేది బిల్డ్ చేశారు. మనం ఎలక్ట్రానిక్ స్టూడెంట్ అయితే లైక్ ట్రాన్సిస్టర్స్‌ని వోల్టేజ్‌తో మెజర్ చేస్తాం. ఆ వోల్టేజ్‌ని ఎలా కాలిక్యులేట్ చేస్తామంటే మనం జీరోస్ అండ్ వన్స్ లైక్ హై వోల్టేజ్ ఆర్ లో వోల్టేజ్. హై అంటేనేమో 1, లో అంటేనేమో 0. వాటితో కాలిక్యులేట్ చేస్తాం. సో, మైక్రో ప్రాసెసర్ అనేది జీరోస్ అండ్ వన్స్ మాత్రమే అర్థం చేసుకుంటది. ఒక ఇంగ్లీష్ ఉన్న పర్సన్ దగ్గరికి వెళ్లి నువ్వు తెలుగు మాట్లాడితే వాడికేం అర్థం కాదు. కానీ ఒక ఇంగ్లీష్ పర్సన్ దగ్గరికి ఇంగ్లీష్ వచ్చిన వాడు వెళ్లి ఇంగ్లీష్‌లో మాట్లాడితే వాడికి అర్థమవుతుంది. అలాగే నువ్వు జావా కోడ్ తీసుకుంటే, నువ్వు జావా కోడ్ ఎందులో రాస్తున్నావు? ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్‌లో రాస్తున్నావు. లైక్ ఫర్ లూప్ గాని, ఇఫ్ గాని, క్లాస్, ఆబ్జెక్ట్స్ ఇలా యూజ్ చేసి ఇంగ్లీష్‌లో రాస్తున్నావు. కానీ మైక్రో ప్రాసెసర్‌కి ఏమొచ్చు? ఓన్లీ జీరోస్ అండ్ వన్స్ అనేది మాత్రమే వచ్చు. ఇంగ్లీష్ అనేది అర్థం కాదు. సో, అందుకే మనము హై లెవెల్ లాంగ్వేజ్ గాని, అసెంబ్లీ లెవెల్ లాంగ్వేజ్ గాని మైక్రో ప్రాసెసర్‌కి అర్థమయ్యేలాగా బైనరీ కోడ్‌లో కన్వర్ట్ చేస్తున్నాం. ఇక్కడ మైక్రో ప్రాసెసర్ అనేది సెమీ కండక్టర్ టెక్నాలజీస్ బిల్డ్ అయింది కాబట్టి, అది ఓన్లీ జీరోస్ అండ్ వన్స్ మాత్రమే అర్థం చేసుకుంటది. నెక్స్ట్ స్లైడ్, వాట్ ఈస్ కోడింగ్ ఆర్ వాట్ ఈస్ ప్రోగ్రామింగ్? మన కాలేజెస్‌లో గాని, ఎక్కడైనా ఇన్‌స్టిట్యూట్స్‌లో గాని మనకు చెబుతారు లైక్ వాట్ ఈస్ జావా, లైక్ వాట్ ఈస్ పైథాన్, వాట్ ఈస్ సి ప్లస్ ప్లస్ అంటారు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ కోడింగ్? అసలు కోడింగ్ అంటే ఏంది? ఆర్ వాట్ ఈస్ ప్రోగ్రామింగ్? ప్రోగ్రామింగ్ అంటే ఏంటి అని ఎవరు చెప్పరు. మనం రాసే ఎంటైర్ కోడ్‌ని
ఏమంటారని ఎవరైనా చెబుతారా మనకి? జావా వాట్ ఈస్ జావా అంటే జావా ఈస్ హై లెవెల్ లాంగ్వేజ్, ప్లాట్‌ఫార్మ్ ఇండిపెండెంట్ ఇలా చెబుతారు మనకి. కానీ వాట్ ఈస్ కోడింగ్? అసలు కోడింగ్ అంటే ఏంటి? ఇప్పుడు చెబుతానండి. కోడింగ్ ఇస్ నథింగ్ బట్ ఏ సెట్ ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్స్. మీరు రాసే కోడ్ మొత్తాన్ని ఏమంటారంటే సెట్ ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్స్ అంటారు. దాన్నే కోడింగ్. కోడింగ్ ఇస్ నథింగ్ బట్ ఏ సెట్ ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్స్. నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే మిషన్ లెవెల్ లాంగ్వేజ్. మిషన్ లెవెల్ లాంగ్వేజ్ అంటే ఏంటి? మిషన్ లెవెల్ లాంగ్వేజ్ నథింగ్ బట్ లోయెస్ట్ లెవెల్ లాంగ్వేజ్. అంటే మనం ఇప్పుడు జావా గాని, పైథాన్ గాని ఎనీ అదర్ కోడ్ మనం ఎలా రాస్తున్నాము? ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్‌లో రాస్తున్నాం. కానీ స్టార్టింగ్‌లో కోడింగ్ అనేది ఎలా ఉంది? క్లాస్ సీఎల్ఏఎస్ఎస్ అని క్లాస్ అని రాసే బదులు మనము ఇక్కడ 011, 011, 001 ఎలా రాసేవాళ్ళం. అంటే బైనరీ కోడ్‌లో రాసేవాళ్ళం. దీనివల్ల యూజ్ ఏందంటే మనము ఒక హై లెవెల్ లాంగ్వేజ్‌ని మనం బైనరీ కోడ్‌లో కన్వర్ట్ చేయాలి. మైక్రో ప్రాసెసర్‌కి అర్థం చేసుకొని ఎగ్జిక్యూట్ చేయాలంటే. కానీ మిషన్ లెవెల్ లాంగ్వేజ్ అనేది ఆల్రెడీ జీరోస్ అండ్ వన్స్‌లో ఉంది కాబట్టి మనం కన్వర్ట్ చేయాల్సిన సాఫ్ట్‌వేర్ గాని ఏమీ అవసరంలా. మైక్రో ప్రాసెసర్‌కి డైరెక్ట్‌గా అర్థమవుతుంది కాబట్టి మిషన్ లెవెల్ లాంగ్వేజ్ మనం డైరెక్ట్‌గా మైక్రో ప్రాసెసర్‌కి ఇస్తే మైక్రో ప్రాసెసర్ అర్థం చేసుకొని దాన్ని డైరెక్ట్‌గా మనకు ఎగ్జిక్యూటే మనకు అవుట్‌పుట్ ఇస్తది. అదే మిషన్ లెవెల్ లాంగ్వేజ్. నెక్స్ట్ స్లైడ్ అసెంబ్లీ లెవెల్ లాంగ్వేజ్. అసెంబ్లీ లెవెల్ లాంగ్వేజ్ అంటే ఏం లేదు. ఇది కూడా లో లెవెల్ లాంగ్వేజ్. అసెంబ్లీ లెవెల్ లాంగ్వేజ్ ఇస్ ఆల్సో లో లెవెల్ లాంగ్వేజ్. బట్ ఇట్ ఈస్ నాట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ బైనరీ కోడ్. అంటే జీరోస్ అండ్ వన్స్ ఫార్మ్‌లో ఉండదు. లైక్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ యూజ్ చేసి కోడ్ ఉంటది. కానీ నాట్ ఇన్ జనరల్ ఇంగ్లీష్. జనరల్ ఇంగ్లీష్ ఫార్మ్‌లో ఉండదు. సో, మనం ఈ అసెంబ్లీ లెవెల్ లాంగ్వేజ్‌ని డైరెక్ట్‌గా మైక్రో ప్రాసెసర్‌కి ఇవ్వలేము. ఎందుకంటే మైక్రో ప్రాసెసర్ జీరోస్ అండ్ వన్స్ మాత్రమే అర్థం చేసుకొని ఎగ్జిక్యూట్ చేసిద్ది. కానీ అసెంబ్లీ లెవెల్ లాంగ్వేజ్ అనేది జీరోస్ అండ్ వన్స్ ఫార్మాట్‌లో లేదు. సో, మనం దీన్ని కన్వర్ట్ చేయాలి. ఈ అసెంబ్లీ లెవెల్ లాంగ్వేజ్‌ని బైనరీ ఫార్మాట్‌లో కన్వర్ట్ చేయడానికి యూజ్ చేసేది స్పెషల్ సాఫ్ట్‌వేర్ నోన్ యాస్ అసెంబ్లర్. Assembler is the only thing which is used to convert the assembly level language into binary format. ఒక అసెంబ్లీ లెవెల్ లాంగ్వేజ్‌ని బైనరీ ఫార్మాట్‌లో కన్వర్ట్ చేయడానికి యూజ్ చేసే సాఫ్ట్‌వేర్‌నే అసెంబ్లర్ అంటాము. సో, అసెంబ్లీ లాంగ్వేజ్ అసెంబ్లర్ అనే సాఫ్ట్‌వేర్ యూజ్ చేసుకొని బైనరీ ఫార్మాట్‌లో కన్వర్ట్ చేసినాక, ఆ కోడ్ అనేది మెషిన్ లెవెల్ లాంగ్వేజ్ లైక్ బైనరీ ఫార్మాట్‌లో కన్వర్ట్ అవుతుంది. ఆ కోడ్ మనం మైక్రో ప్రాసెసర్‌కి డైరెక్ట్‌గా ఇస్తే అది అర్థం చేసుకొని ఎగ్జిక్యూట్ చేసి మనకు అవుట్‌పుట్ అనేది ఇస్తది. మనకి లాస్ట్ స్లైడ్ వచ్చేసి హై లెవెల్ లాంగ్వేజ్. ఇన్ ద ఇయర్ 1960s హై లెవెల్ లాంగ్వేజ్ కేమ్ ఇంటు ద పిక్చర్. హై లెవెల్ లాంగ్వేజ్ అంటే ఏందంటే హ్యూమన్ అండర్‌స్టాండబుల్ లాంగ్వేజ్. మన నార్మల్ జనరల్ ఇంగ్లీష్ వర్డ్స్‌లో ఉంటది. లైక్ మన జావా కోడ్, పైథాన్, సి ప్లస్ ప్లస్, రూబీ, సి ఇవన్నీ మన జనరల్ ఇంగ్లీష్ కామన్ వర్డ్స్‌లో ఉంటాయి. మీరు చూసుకున్నట్లయితే ఫర్ లూప్, ఇఫ్ కండిషన్, క్లాస్, ఆబ్జెక్ట్స్, ప్రింట్ ఇవన్నీ ఎలా ఉన్నాయి? జనరల్ ఇంగ్లీష్ వర్డ్స్‌తో క్రియేట్ చేసిన లాంగ్వేజ్‌ని హై లెవెల్ లాంగ్వేజ్ అంటారు. ఈ హై లెవెల్ లాంగ్వేజ్ మనం మైక్రో ప్రాసెసర్‌కి డైరెక్ట్‌గా ఇవ్వగలుగుతామా? ఇవ్వలేము. ఎందుకు? మైక్రో ప్రాసెసర్ అండర్‌స్టాండ్స్ ఓన్లీ జీరోస్ అండ్ వన్స్. బట్ ఇక్కడ మనకి హై లెవెల్ లాంగ్వేజ్ ఎలా ఉంది? ఇంగ్లీష్ వర్డ్స్‌లో ఉంది. సో, మనం డైరెక్ట్‌గా దానికిస్తే మైక్రో ప్రాసెసర్‌కి ఏం అర్థం అవ్వదు. సో, మైక్రో ప్రాసెసర్ కెనాట్ ఎగ్జిక్యూట్ ద కోడ్. అందుకని మనం స్పెషల్ సాఫ్ట్‌వేర్ యూజ్ చేస్తాము. దాన్నే మనం కంపైలర్ అంటాం. Compiler is the special software which is used to convert high level language into binary instructions. Instructions అంటే ఏంది? కోడ్. మన బైనరీ ఫార్మాట్‌లోకి కన్వర్ట్ చేసిద్దనమాట. ఈ హై లెవెల్ లాంగ్వేజ్‌ని బైనరీ ఫార్మాట్‌లో కన్వర్ట్ చేసేదాన్నే కంపైలర్ అంటాం. బైనరీ ఫార్మాట్‌లో కన్వర్ట్ అయినాక జీరోస్ అండ్ వన్స్ ఫార్మ్‌లో ఉంటది జావా కోడ్ అనేది. ఆ జీరోస్ అండ్ వన్స్‌లో ఉన్న కోడ్‌ని మనము మైక్రో ప్రాసెసర్‌కి డైరెక్ట్‌గా ఇస్తే మైక్రో ప్రాసెసర్‌కి అర్థమవుతుంది కాబట్టి అది ఎగ్జిక్యూట్ చేసి మనకు అవుట్‌పుట్ అనేది ఇస్తదనమాట. సో, ఫైనల్లీ మనం రాసిన ప్రతి లైన్ ఆఫ్ కోడ్ అనేది కన్ఫర్మ్‌గా జీరోస్ అండ్ వన్స్‌గా కన్వర్ట్ చేయాలి. ఎందుకంటే మైక్రో ప్రాసెసర్ అండర్‌స్టాండ్స్ ఓన్లీ జీరోస్ అండ్ వన్స్ అండ్ ఇట్ ఈస్ బ్రెయిన్ ఆఫ్ ద కంప్యూటర్. And it is main thing which is used to perform the tasks or instructions given by the user. సో, మనం ప్రతి లైన్ ఆఫ్ కోడ్ అనేది కన్ఫర్మ్‌గా జీరోస్ అండ్ వన్స్‌గా కన్వర్ట్ చేయాలి. థాంక్స్ టు ఎవ్రీవన్ ఫర్ యువర్ టైమ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ.